ఆరాధించిన మనందరినీ, మన కుటుంబాలను ప్రార్థించిన అమ్మగారిని, మా కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు, వందనములు ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాను. మంచిది. మరి 7 మాటల్లోనికి వెళ్ళే ముందు ఇంట్రొడక్షన్గా మరి కొన్ని మాటలు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ గుడ్ ఫ్రైడే కొరకు దాని టైటిల్ ఏంటంటే 3 సిలువలు నేర్పే పాఠం ఏమిటి అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఎక్కువగా గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారు ఆ సిలువనేసిన దాని గురించే ఎక్కువగా అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మరి మిగిలిన 2 ఆ దొంగల సిలువలు ఎందుకు వేయబడ్డాయి, మరి అది బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడింది? ఒకవేళ అది అవసరం లేదు అనుకుంటే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించేవాడు కాదు. బైబిల్ గ్రంథములో ఏదైనా దేవుడు ఒక సందర్భాన్ని రాయించాడు అంటే దేవుడు ఊరికనే రాయించడు. అందులో మనము ఏదో నేర్చుకోవలసింది ఉంటుంది కాబట్టే దేవుడు బైబిల్ గ్రంథంలో వాటిని పొందుపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే, లోకములో మనము గొప్పవాళ్ళము అనుకుంటే, లోకములో నేను గొప్పవాణ్ణి అని ఒకవేళ మనం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాము. అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము, 27, 29 కలిసి ఉన్నాయి. మనం అందరం కూడా చదువుకుందాము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరియు అంటే లోకములో శరీరులు అంటే ధనవంతులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, గొప్పవాడు కావచ్చు. అతను ఎలాంటి వాడంటే శరీరి, అంటే శరీరాన్ని ధరించుకున్నవాడు. అతిశయింపకుండునట్లు, దేనిని బట్టి మనిషి అతిశయిస్తున్నాడో. తర్వాత జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి ఒక మాట, నేనే గొప్పవాడిని, నా అంత గొప్పవాడు లేడు అని ఒకవేళ ఎవరైనా దేవుని ఎదుట అతిశయపడితే అతన్ని పరువు దేవుడు తీసేస్తాడటండి. అతన్ని దేవుడు ఏం చేస్తాడట? సిగ్గుపరుస్తాడట. అందుకే అక్కడ అంటున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. ఎప్పుడు మీకు మైండ్లో గుర్తుంచుకోండి, నా అంత గొప్పవాడు లేడు అని ఎప్పుడు కూడా మనము దేవుని ఎదుట అతిశయపడకూడదు. అతిశయపడితే అతన్ని దేవుడు సిగ్గుపరుస్తాను అని బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు. కాబట్టి మనము దేవుని యందు అతిశయపడాలి తప్ప లోకములో దేన్ని బట్టో మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ఇక మనము ఒక పద్యం గురించి ఆలోచన చేయగలిగితే, మనందరికీ తెలుసు, ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య. ఇప్పుడు మనకు కావలసిన పాయింట్ కావాలి, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. తర్వాత అది మనకు అన్వాంటెడ్, కానీ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అనే ఈ మాట మనందరికీ తెలుసు. అంటే పురుషులలో ఎవరున్నారట? పురుషులలో పుణ్యపురుషులు ఉన్నారట. పురుషులలో పుణ్యపురుషులు ఉన్నారు. మంచిది. అయితే నేను అడుగుతున్నాను ప్రశ్న, పురుషులలో ఒకవేళ లోకములో పుణ్యపురుషులు ఉన్నారేమో పురుషులలో, కానీ పురుషులలో పాపము చేయని పురుషుడే ఎవరు ఉన్నారండి? పురుషులలో పుణ్యపురుషులు ఉండొచ్చు,
లోకంలో ఎన్నో పుణ్యాలు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ పురుషులలో పాపము చేయని పురుషుడు ద వన్ అండ్ ఓన్లీ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆనాడే ఆయన ఛాలెంజ్ విసిరాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు. అంటే పుణ్య పురుషులు ఉన్నారు కానీ పాపం చేయని పురుషులు మాత్రం లోకంలో ఎవరు లేరు. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే పాపము చెయ్యని పుణ్య పురుషుడు, పరిశుద్ధుడు, మనము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. ఇక మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారిని మరి ఇద్దరు దొంగల మధ్యలో వేసినట్టుగా లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని మిడిల్లో వేశారు, అటువైపు ఒక దొంగను ఇటువైపు ఒక దొంగను సిలువకేశారు. ఇదంతా మనందరికీ తెలుసు. ఏ నేరము చెయ్యని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు, అలాగే నేరం ప్రూవ్ అయిన బందిపోటు దొంగలు కూడా సిలువ మీద ఉన్నారు. ఇది ఏంటంటేనండి, ఆయన ఈ ఇద్దరి మధ్య ఉండాలి అన్న ప్రవచనం ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రవచనం ఒకటి ఉంది, ఆ ప్రవచన నెరవేర్పు జరగాలి. అందుకే ఆయన దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు, దొంగల మధ్య. అయితే ఎంతసేపు యేసు ప్రభు వారి సిలువ గురించి మనం ఆలోచిస్తాం, కానీ మరి మిగిలిన ఇద్దరు దొంగల సంగతి ఏంటి? ఆ పాఠాన్నే మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. ఇంతకెక్కడ ఈ ప్రవచనం ఉందో ఒక మాట చదువుకొని మనం ముందుకు రాగలిగితే, పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. అలాగే 12వ వచనంలో కింది నుంచి, అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయనో అనేకుల పాపములను భరించుచు. అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయనో, అలాంటి వారి మధ్య యేసుక్రీస్తు వారిని సిలువకు వేయటము జరిగింది. కాబట్టి ఈ సిలువ సందర్భాలు ఎక్కడున్నాయో మరి మీరు ఒకవేళ రాసుకునేవారు ఉంటే మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25 నుంచి 28 వరకు అక్కడ రాయబడింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 32, 33 వచనాల్లో రాయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు గల ఈ లేఖనాలలో 3 సిలువల గురించి వ్రాయబడింది. ఈ 3 సిలువలలో మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మరి బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది. ఈ 3 వచనాల్లో ఒక వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము, మనమందరం కూడా దయచేసి 16వ వచనము నుంచి చదువుకుందాం. 19, 16. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున మను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువకు వేసిరి. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ వార్త కానివ్వండి, లూకాసు వార్త కానివ్వండి, 3 సిలువలలో మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు. అయితే ఇద్దరి దొంగల నేరం ప్రూవ్ అయింది. వాళ్ళు నేరం చేశారని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ దొంగ కూడా ఒప్పుకుంటాడు కదండి, రెండవ దొంగ, అవును ఇది మనకు న్యాయమే, మనము చేసిన దానికి మనము శిక్ష అనుభవిస్తున్నాము అంటే వాళ్ళ నేరం ప్రూవ్ అయింది. ఇక వాళ్ళ కాళ్ళు విరగొట్టారు, వాళ్ళను మరి చంపటం అనేది మనం చూస్తాము. 32వ వచనాన్ని, అదే అధ్యాయం 32వ వచనాన్ని, లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం మీరు చూడగలిగితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాము. వారు నేరం చేసిన వారు, ఇప్పుడు లూకాసు వార్తలో ఇంతకుముందు మనం చదువుకున్న 19:31 మీరు చూడగలిగితే, 19:31 అమ్మా అమ్మా చదువు.
అది కాదురా. ఇక్కడ అది ఆయన వాళ్ళ కాళ్ళు విరగొట్టారు అని యోహాను సువార్త 31 అదేనమ్మా. చదువురా. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళ కాళ్ళు కూడా విరగొట్టబడ్డాయి. తర్వాత వాళ్ళు కూడా సిలువలో మరణించారు. అయితే 3 సిలువల గురించి త్వరగా మనం నేర్చుకుందాం. ముందుగా యేసుక్రీస్తు వారు అసలు ఆయన సిలువ ఎందుకు మోసాడు అన్నది మనం చూడగలిగితే, ముందు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడో ముందుగా ఆయన గొప్పతనం మీరు చూడగలిగితే, అపోస్తులైన పౌలు గారు కొలసీలకు చెబుతూ, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందాము. 14వ వచనం నుండి, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను. ప్రకృతిలో, విశ్వములో కనబడుతున్నవి, కనబడనివి, విజిబుల్, ఇన్విజిబుల్ అన్నీ కూడా యేసుక్రీస్తు వారి వలన కలిగాయి. అందుకే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని చదువుకుంటాం. తర్వాత 17, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే, స్పేసులో ఎన్నింటికో పిల్లర్స్ లేవండి. ఇప్పుడు భూమి ఉందండి, భూమికి పిల్లర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది, ఇప్పుడు మన చర్చి బిల్డింగ్ ఉంది. చర్చి బిల్డింగ్ పిల్లర్స్ ఉన్నాయా? ఉన్నాయి. మరి భూమికి కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా శూన్యములో ఎలా ఉన్నాయి అంటే, అన్నింటికీ యేసుక్రీస్తు వారు ఆధారభూతుడు. ఒక పిల్లరుగా అన్నింటికీ యేసుక్రీస్తు వారు ఆధారభూతుడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారంటే ఏదో చిన్నగా తీసుకోకండి. ఆయన ఎంత గొప్పవాడో ఇంకా చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కూడా కలగలేదు. మరి అలాంటి ఆయన సిలువలో అతి భయంకరంగా, అంత క్రూరంగా ఆయనను కొట్టి ఆయన ఎందుకు చంపారు, ఆ సిలువ ఆయన ఎందుకు మోయవలసి వచ్చింది అన్నప్పుడండి, ప్రపంచంలో అన్నింటికంటే, అది ఏదైనా కానివ్వండి, అన్నింటికంటే భారమైనది, బరువైనది ఏంటో ముందు మనకు తెలియాలి. ఇక ఒక్కొక్క వచనం మీరు చూడగలిగితే, దయచేసి మనం అందరం కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రపంచమంతా కూడా ప్రయాసపడి ఏదో భారం మోస్తుందటండి. ప్రపంచమంతా ప్రయాసముతో, కష్టముతో ఏదో భారం మోస్తుందటండి. ఏదో భారం. ఏ భారం మోస్తుంది? ఏ భారము గొప్పది అని మీరు చూడగలిగితే, ఇక ఒక్కొక్క భక్తుడు ఏమన్నాడో మీరు చూడగలిగితే, ముందుగా కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము. దయచేసి జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 38:4 దావీదు గారు మాట్లాడుతూ అంటున్నారు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి,
నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. దావీదు గారు అంటున్నారు, నా పాపములు నేను మోయలేనంత బరువు కలిగినవి అంటున్నాడు. ఎవరంటున్నారు ఆ మాట? దావీదు గారు అంటున్నారు, నా పాపములు నేను మోయలేనంత బరువు కలిగినవి. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్నాం, ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నేను ఏవైతే నా జీవిత కాలంలో చేశానో పాపములు అవి నేను మోయలేను. అన్ని పాపాలు అంత బరువైనవి నా పాపములు అని దావీదు గారు అంటున్నారు. తర్వాత అదే దావీదు గారు 40వ అధ్యాయము కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. దావీదు గారి దోషములటండి. దావీదు గారు చేసిన ఆ దోషముల వలన దేవుని వైపు తలెత్తుకోలేకపోతున్నాడట. అవి ఎన్నున్నాయటండి? ఒకవేళ అవి ఎన్నున్నాయి అంటే ఆయన అంటున్నాడు, నా దోషములు లెక్కకు మించి, ఒక తల వెంట్రుకల్లో ఎన్నుంటాయో వాటికి మించి, లెక్కకు మించినన్ని దోషములు ఇదిగోనండి నేను చేశాను, అన్ని ఉన్నాయి. అందుకే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అందుకే ఆదికాండంలో అంటాడు, నీవు సత్క్రియలు చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా అని కయ్యూనుతో అంటాడు. కాబట్టి ఇన్ని దోషముల వల్ల, నేను లెక్కలేనన్ని దోషముల వల్ల నేను నా తల ఎత్తుకోలేకపోతున్నాను, అవి బరువుగా ఉన్నాయి అని దావీదు గారు మాట్లాడితే, ఇక ఎజ్రా గ్రంథంలోని కూడా మనం చూడగలిగితే, ఎజ్రా గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయి ఉన్నది. మా దోషములు మా అపరాధములు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. ఆకాశమంత ఎత్తులో మా పాపాలు ఉన్నాయి. అందుకేనండి మనిషి పాప భారముతో బ్రతుకుతున్నాడు. పాపం అనే భారం చాలా బరువైనది, మోయలేనిది. ఒక మనిషి చేసే పాపాలు ఇటు మనిషి మొయ్యాలి. అలాగే తర్వాత భూమి కూడా అన్నట్టండి మనిషి పాపాలు మోయలేకపోతుంది అని మనము పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథం 24వ అధ్యాయము, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17 నుంచి 20 వరకు మనం చదువుకుందాము. భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది, భూమి కేవలము తునకలై పోవుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది గనుక పడి ఇంకను లేవదు. దాని మీద ఏమున్నాయటండి? అది కూడా భారము మోస్తుందట. భూమి కూడా భారం మోస్తుందట. మనిషి చేసిన పాపాలు మనిషి మోయటమే కాదు, ఆ పాపాలను భూమి కూడా మోస్తుంది అని మనం చదువుకుంటున్నాము. మరొక మాట కూడా మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము, దయచేసి ప్రకటన గ్రంథం 18వ
18వ అధ్యాయం 5వ వచనము. ఆ ఆ ఉమ్, 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 ఉమ్. 18:5 సార్, మొదటి వచనం ఒకసారి అది మళ్ళీ. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. అంటే మనిషి యొక్క పాపాలు అంత భారముగా ఉన్నాయి, అంత భారముగా ఉన్నాయి. అటు మనిషి మోయలేకపోతున్నాడు, అలాగే భూమి కూడా మోయలేకపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక భారం మన తల మీద పెట్టుకొని గుర్రం మీద కూర్చున్నాం అనుకోండి. ఒక భారం మన తల మీద పెట్టుకొని గుర్రం మీద మనం కూర్చున్నాం అనుకోండి. ఇప్పుడు మన తల మీద ఉన్న భారము, అలాగే మన భారము ఇప్పుడు ఏది మొయ్యాలి? గుర్రం మొయ్యాలి. అలాగే మనుషుల పాపమనే భారము ఇటు మనుషులు మొయ్యలేకపోతున్నారు, అలాగే భూమి కూడా మోయలేకపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. ఈ మనుషుల పాప భారము యేసుక్రీస్తు వారు భూమి మీదకి రానంత వరకు మనుషులు మోస్తూనే ఉన్నారు. అందుకే ఈ పాప భారము ఆయన ఎలా తొలగించాడో మీరు చూడగలిగితే దయచేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 2:24 చదవమా. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. ఏం చేశాడు అంటే, ఆ సిలువ అనే ఆ పచ్చి మ్రాను మీద మనుషులు ఏదైతే పాప భారం మోయలేకపోతున్నారో దానిని యేసుక్రీస్తు వారు సిలువ మీద మోసుకొని పోయాడు. చాలామంది అంటారు భారమైన సిలువ మోసాడండి అంటారు. అది భారంగా లేదు ఆయనకి. ఆ సిలువ భారమైంది కాదు. ఆ సిలువ మీద మోపబడ్డ మనుషుల యొక్క పాపాలు అవి భారమైనవి. ప్రపంచంలోని అన్నిటికంటే బరువైనవి మనిషి పాపాలు. వాటిని సిలువ మీద యేసుక్రీస్తు వారు మోసుకొని పోయాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువ మీద పాపాలు ఎందుకు మోసుకొని పోయాడు అంటే, రోమపత్రికలో రాయబడింది 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ రెండవ మరణం మనం పొందకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు మనుషులు మోస్తున్న ఆ పాప భారాన్ని సిలువ మీద ఆయన మోసుకొని పోయాడు. అందుకే యోహాను గారి దగ్గరికి బ్యాప్టిజం తీసుకోవడానికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అన్నమాట మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎందుకు సిలువ మోయవలసి వచ్చింది అంటే, మనుషుల పాపాలు దాని మీద దేవుడు వేస్తే వాటిని మోసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు రానంత వరకు మనుషులు పాపమనే భారముతో బ్రతికారు. చాలామంది మాట్లాడుతూ ఏమంటారంటేనండి, అన్ని గ్రంథాల సారం ఒకటేనండి, అది అదైనా అది ఇదైనా అది బైబిల్ అయినా అన్ని గ్రంథాల సారం ఒకటేనండి అని మాట్లాడతారు. ఒక ఊరికి వెళ్ళాలంటే 4-5 దారులు ఉంటాయేమో, కానీ అన్ని గ్రంథాల సారం ఒకటి కాదు. బైబిల్లో దేవుడు చెప్పాడు అన్ని గ్రంథాలు ఎలాంటివో, బైబిల్ గ్రంథం ఎలాంటిదో, అన్ని గ్రంథాల సారం ఏంటో ఒక్క మాటలో బైబిల్లో మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 23:4, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజము మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని
కదిలింపరు. అన్ని గ్రంథాలు ఏంటంటే మనుషుల మీద భారం పెట్టే గ్రంథాలే, కానీ ఒక యేసు ప్రభు వారు మాత్రమే మనుషుల యొక్క పాప భారమును శిలువ మీద మోసుకొని పోయాడు. కాబట్టి మనము చూడగలిగితేనండి, దేవుని దృష్టిలో ఇద్దరు ఉంటారు, రెండు గ్రూపులు ఉంటాయి దేవుని దృష్టిలో. మనం మనుషుల దృష్టిలో అనుకోండి చాలా గ్రూపులు ఉంటాయి. ఆడవాళ్ళని, మగవాళ్ళని, ధనవంతులను, కోటీశ్వరులను, పేదవాళ్ళని. మనుషుల దృష్టిలో ఈ తారతమ్యాలు ఉన్నాయేమో, కానీ దేవుని దృష్టిలో రెండు గ్రూపులు ఉంటాయి, రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి నీతిమంతులు, రెండవది అనీతిమంతులు. ఒకటి విశ్వాసులు, రెండవది అవిశ్వాసులు. ఈ ఇద్దరే ఉంటారు దేవుని దృష్టిలో. అందుకే నోవాహు గారితో అన్నాడు, నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా నీవు కనబడుతున్నావు. దేవుని దృష్టిలో ఇద్దరు ఉంటారండి. ఒకటి నీతిమంతుడు, ఒకటి విశ్వాసి, ఒకటి అనీతిమంతుడు, రెండవది అవిశ్వాసి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువ మోసాడు అంటే, ఆయన మనుషుల పాపములు ఆ శిలువ మీద మోసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. శిలువ భారమైంది కాదు, శిలువ భారం కాదు ఆయనకి, మనుషుల పాపాలు చాలా భారమైనవి, వాటిని శిలువ మీద ఆయన మోసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఇది యేసుక్రీస్తు వారి శిలువ గురించి అయితే, మరి ఇద్దరు దొంగల గురించి ఎందుకు మనకు? ఇప్పుడు రక్షించింది, ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు అయితే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకోవాలి, కానీ దొంగల గురించి, దొంగల శిలువల గురించి మనకెందుకంటే దేవుడు రాయించాడు అంటే ఏదో పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. ఏం నేర్పిస్తున్నాడో, మనం ఏం నేర్చుకోవాలో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారి శిలువేమో పాప భారం మోసుకుంటూ వెళ్ళిపోయాడని మనం దావీదు గారి పాపాలు, ఎజ్రా గారి, వీళ్ళందరి మనం చూసుకుంటూ వచ్చాము. ఇక ఈ ఇద్దరు దొంగల గురించి మీరు ఆలోచన చేయగలిగితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. వారు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారితో ఇద్దరు దొంగలను, ఒకరిని లెఫ్ట్ సైడ్, ఒకరిని రైట్ సైడ్ అనుకుందాం, ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని సిలువకు వేశారు. వాళ్ళ పేర్లు ఏంటదమ్మా? వాళ్ళ పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? పేర్లు లేవు కాబట్టి, రాయించలేదు కాబట్టి మనకు అనవసరం అది. వాటి పేర్లు ఇవ్వండి అని బైబిల్లో ఉన్నదే. వేర్ బైబిల్ టాక్స్. మనం అక్కడ బైబిల్లో ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మనము మౌనముగా ఉండాలి. ఎన్నో పేర్లు రాయించాడు, మరి వాళ్ళ పేర్లు ఎందుకు రాయించలేదండి? వాళ్ళు ఏం చేస్తారో కూడా రాయించాడు. మరి ఇవన్నీ రాయించిన తర్వాత వాళ్ళ పేర్లు ఎందుకు రాయించలేదు? వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో ఇద్దరు దొంగలను సిలువకేశారు. అందులో ఒక దొంగ అంటున్నాడు, 39వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. ఇక్కడ మీరు చూడగలిగితే ఒక దొంగ యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నాడు, ఒక దొంగ యేసుక్రీస్తు వారిని హేళనగా మాట్లాడుతున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు కాదండి, మూడు మేకులు వీక్కోలేనోడని రకరకాలుగా ఇది ఈ రోజు ఉన్నది కాదండి ఈ మాటలు, ఇది ఆ రోజు నుంచే ఉన్నాయి అంటున్నాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను రక్షించుము అని ఒక దొంగ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, అంటే ఈ దొంగ గురించి మనం నేర్చుకోవలసింది ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఎలా ఉంటారు అంటే, యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు, దూషిస్తూనే ఉంటారు, రక్షణ పొందుకోరు. వాళ్ళందరూ కూడా ఈ దొంగకు సాదృశ్యముగా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు దూషిస్తూనే ఉంటారు వీళ్ళు ఎంతసేపు యేసుప్రభు మీద పడి ఏడుస్తున్నారు, తక్కువ చేసి అలా చీపుగా మాట్లాడుతూ ఉంటారు.
వీళ్ళు రక్షణ పొందుకోరు. వీరందరూ కూడా ఈ మొదటి దొంగకు సాదృశ్యముగా ఉన్నారు. రెండవ దొంగ గురించి మీరు చూడగలిగితే, అయితే రెండవ వాడు దేవునికి ప్రారంభములో ఇద్దరు దొంగలు దూషించారండి. ప్రారంభంలో ఇద్దరు దొంగలు దూషించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మొదటి మాట చెప్పాడో, ఇక రెండవ దొంగలో ఒక మారు మనసు వచ్చిందండి. అవును కదా, ఈయన ఏ నేరం చేయలేదు కదా, ఇదిగో నీవు దేవునికి నీవు భయపడవా? తర్వాత ఆయన అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననేను. ఈ రెండవ దొంగ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ రెండవ దొంగ తన పాప భారం అంతా కూడా యేసుక్రీస్తు వారి మీద వేసి నిశ్చింతగా ఉన్నాడు. అందుకే యేసు వైపు చూచుచు తన అర్థమైపోయింది ఆ దొంగకు, ఓహో నా పాప భారము తీసివేయాలి అంటే ఈయనే నా పాప భారాన్ని తీసివేస్తాడు అని గ్రహించాడు. ఏం చేశాడు అంటే, తన పాప భారము తొలగించబడింది, ఆయన రక్షణ పొందుకున్నాడు, ఆయన పరదైసుకు వెళ్ళిపోయాడు. ఈ దొంగ ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడు అంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఈ దొంగ సాదృశ్యముగా ఉన్నాడు. ఇప్పుడు మనం అందరము కూడా మన పాప భారాన్ని తీసివేసుకొని మన చింత యావత్తు మీద వేసి మనమందరము రక్షించబడ్డాం. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇదిగోనండి రెండవ దొంగకు సాదృశ్యముగా కనబడుతున్నారు. మొదటి దొంగ లాంటి వాళ్ళైతే వీళ్ళు రక్షణ పొందుకోరు. తర్వాత యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడతారు, యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉంటారు, రక్షణ పొందుకోరు. ఇది మొదటి దొంగ లాంటి వారైతే మనము పాప భారాన్ని తీసేసుకొని రక్షించబడి ఇదిగో పరదేశుకు వెళ్ళే వాళ్ళం మనమందరం కూడా రెండవ దొంగ మనకు నేర్పిస్తున్న పాఠము. కాబట్టి ఎప్పుడైతే మన పాప భారం తీసేశాడో చివరిగా ఏమంటున్నాడో మనం చూడగలిగితే, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరి అనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియో నిశ్చయించుకొనుచున్నామో. ఎప్పుడైతే నీ పాప భారము తీసేశాడో, ఇక నుంచి జీవించువారు మీరు కాదు, మన యందు క్రీస్తు కనపడాలి, మన బ్రతుకు యందు క్రీస్తు కనపడాలి. అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. యేసుక్రీస్తు వారిని చూపించలేని ఒక బ్రతుకు అది బ్రతుకు కాదు. ఆయన పాపభారం తీసేశాడు. యేసుక్రీస్తు వలె మీరు బ్రతకండి అంటున్నాడు. మరలా మనం పాపం చేస్తున్నాం అనుకోండి. ఆనాడు పరిసయ్యులు, యూదులు వీళ్ళందరూ కూడా అసూయతో యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు. ఒకసారే వేశారు. మీరు పాపము చేస్తున్న ప్రతిసారి యేసుక్రీస్తు వారిని మరలా మీరు సిలువకు వేస్తున్నారు. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చదవమ్మా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచిచూచి
పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువకు వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యమో. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్న దేవుడే అంటున్నాడు. ఒకసారి మారిపోయి ఒకసారి పాప భారాన్ని తీసేసుకొని మరలా పాపానికి వెళ్తే, మరలా పాపము చేస్తే, అలాంటి వారిని మార్చటము ఇక నా వల్ల కూడా కాదు అని దేవుడు అంటున్నాడు. అంటే పాపముల నుంచి బయటికి వచ్చిన మనము మరలా పాపం చేస్తున్నాం అనుకోండి, మీరు పాపము చేసిన ప్రతిసారి ఆయనను సిలువకేస్తున్నారు, ఆయనను సిలువకేస్తున్నారు. కాబట్టి మనము జీవించువారు మనము కాదు, మన యందు క్రీస్తు కనపడాలి. నీ మాటలో క్రీస్తు కనపడాలి, నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ బ్రతుకులో యేసుక్రీస్తు వారు కనపడాలి. క్రీస్తును చూపిస్తూ మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మొదటి సిలువ యేసుక్రీస్తు వారు, ఆయన మన పాపభారం తీసేశాడు. మొదటి దొంగ అంటున్నాడు, ఇదిగో ఆయనను దూషిస్తూ ఆయనను తక్కువ చేసి హేళనగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందుకోలేడు, ఇలాంటి వారు రక్షణ పొందుకోరు. తర్వాత రెండవ దొంగ, ఆయన యేసుక్రీస్తు వారే పాపభారం తీసేసేవాడని ఆ భారం అంతా యేసుక్రీస్తు వారు మోపాడు. ఇదిగోనండి రక్షణ పొందుకున్నాడు, పరదీసుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ 3 సిలువలు మనకు నేర్పుతున్న పాఠం ఇవి. కనుక మనము పాపం జోలికి వెళ్లకుండా పాపానికి దూరముగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.